ఇది ఫిమేల్స్‌లో చాలా కామన్ ప్రాబ్లమ్. చాలా మందికి దగ్గినా, తుమ్మినా, లేకపోతే నవ్వినా సడెన్‌గా యూరిన్ అనేది లీక్ అవుతుంది. అయితే ఇదసలు దేనివల్ల వస్తుంది అనంటే, మనకి చూసుకున్నట్టయితే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని చెప్పి కింద ఉంటాయి. సో, అవి దే యాక్ట్ యాస్ ఎ సపోర్ట్ ఫార్ బ్లాడర్ అంటే నీరుడు సంచి. దాని వెనక గర్భసంచి అనేది ఉంటుంది. దాని వెనక మనకి మోషన్‌కి వెళ్ళే ద్వారం అనేది ఉంటుందనమాట. దట్ ఈస్ రెక్టమ్. సో, ఈ మూడింటికి కూడా కిందకి జారిపోకుండా అది హోల్డ్ చేస్తాయి. అవే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. అయితే ఈ డెలివరీ టైంలో ఈ అంటే బేర్ డౌన్ చేయమని చెప్తాం. అంటే ముక్కమని చెప్తాం డెలివరీ టైంలో. సో, అలాంటప్పుడేంటంటే ఈ మజిల్స్ అనేవి వీకెన్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలానే కొంతమందికి మెనోపాజ్ టైంలో అంటే అప్పుడు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉంటుంది కదండీ! అప్పుడు కూడా ఈ మజిల్స్ అనేవి వీకెన్ అయిపోతాయి. లేదంటే ఎవరైతే కొంచెం బరువు పనులు చేస్తారో అండ్ కొంచెం మోషన్ టైట్ అయినప్పుడు ముక్కుతా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి లేదంటే టీబీ అలాంటి వాళ్ళల్లో ఆహ్ ఎక్కువ దగ్గు అంటే క్రానిక్ కాఫ్ అంటే 3 నెలల నుంచి అలా దగ్గుతో సఫర్ అవుతున్న వాళ్ళు కింద ప్రెషర్ పడడం వల్ల ఆ మజిల్స్ అనేవి లూజ్ అయిపోతాయి. సో, అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. అంటే దగ్గినా, తుమ్మినా జస్ట్ తెలియకుండా యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటది. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి సర్జరీయే సొల్యూషనా? డెఫినెట్‌లీ కాదండి. సో, మీరేం చేయాలి అనంటే అది అవాయిడ్ చేయడానికి మనకి కీగల్స్ ఎక్సర్‌సైజెస్ అని చెప్పేసి ఉంటాయి. కీగల్స్ ఎక్సర్‌సైజెస్ ఏంటంటే చక్కగా మీరు ఏ వంట చేసుకుంటున్నప్పుడో లేదంటే జస్ట్ అలా టీవీ చూస్తున్నప్పుడో కూడా మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ మీరు యూరిన్ పాస్ చేసేసి రావాలి. ఎప్పుడు గూడా ఫుల్ బ్లాడర్‌తో చేయకూడదు. సో, అలా కూర్చున్న తర్వాత జస్ట్ ఇమాజిన్ మీకు ఫాస్ట్‌గా యూరిన్ వచ్చేటప్పుడు ఎలా అయితే మీరు ఆపుకోవడానికి మజిల్స్‌ని ఎలా హోల్డ్ చేస్తారో, అలాగా మీరు ఏం చేయాలంటే ఎక్కడ ఊపిరి ఆపుకోకుండా అంటే డీప్ బ్రెత్స్ తీసుకుంటూ కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌ని కాంట్రాక్ట్ చేయాలి. అంటే పైకి లేపినట్టుగా చేయాలనమాట. సో, అలా చేసి ఒక 3 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. 1, 2, 3 కౌంట్ చేసి మళ్ళా రిలీజ్. మళ్ళీ హోల్డ్ చేయాలి. మళ్ళీ రిలీజ్ చేయాలి. అలాగా మీరు రోజులో కనీసం ఉదయం ఒక 10 సార్లు, మధ్యాహ్నం ఒక 10 సార్లు, ఈవినింగ్ ఒక 10 సార్లు అలా చేసినట్టయితే కనుక కింద మజిల్స్ అనేవి గట్టి పడతాయి. అండ్ ఈ యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. అండ్ సర్జరీ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉండదండి. సో, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఫేస్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికి సొల్యూషన్స్ అనేవి నేను చెప్తాను.